ప్రియంవద రెండవ భాగం. ప్రియంవద అర్చన దగ్గర టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. అర్చన కూతురికి బోధిస్తూ ఉంటుంది. ఇక రాజేష్, అర్చన భార్యాభర్తలు. రాజేష్ రెండవ భార్య అర్చన. అర్చన కోసమే ఆ బంగళా కట్టించి ఉంటాడు. ఆ బంగళా అమ్మే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. ఇక రాజేష్ ప్రియంవదను కూడా కోరుకుంటాడు. ప్రియంవద బిడ్డ తల్లి. కథ కొనసాగుతుంది. రోషంగా పలికిన, ప్రతీకార వాంఛతో పలికిన రాజేష్ తన జీవితం గురించి, తను ఎందుకు భర్త నుండి విడిగా వచ్చేసిందో సరిగ్గానే పలికాడు. జరిగిన విషయం అది కాకపోయినా అలాంటి నింద వేసే కదా భర్త తనను వెళ్ళగొట్టాడు. ఆ నింద నిజమని భావించేవారే ఎక్కువ మంది ఉండడం తన దురదృష్టం. తన భర్త లాంటి వారు మరొకరుంటారా అని సందేహం తనకి. నాటకానుభవం ఉందో లేదో తనకు తెలియదు, కానీ జీవిత నాటకంలో మాత్రం అతనికతడే సాటి. అతని మాటల్లో ఏదో ఆకర్షణ, పారవస్యం కలుగుతూ ఉంటాయి. అందువల్ల అతనంటే పడి చచ్చేవారి సంఖ్యే హెచ్చు. ఒకసారి అతని మాటలు విన్న వాళ్ళందరికీ తనేం మాట్లాడినా అబద్ధంలాగే ఉంటుంది. తన భర్త, ఇంకా తన భర్త ఏమిటి, అతగాడు ఏనాడో మరొకరి భర్త. ఇక్కడ బాగానే ఉందిలే, ఇలా గడిచిపోతే చాలనుకుంటున్న తరుణంలో ఆ రాజేష్ ప్రవర్తన నిర్మలమైన సరోవరంలో రాళ్లు విసిరినట్లు చివరికి ఎలా పరిణమిస్తుందో ఏమో. అసలు రాజేష్ని తను ఎప్పుడూ సరిగ్గా చూసినట్లు కూడా గుర్తులేదు. అతనిలో తన పట్ల అలాంటి భావం ఎందుకు కలిగిందో అర్థం కావటం లేదు. ఇంకా ఏమర్థం కావాలి? అతను సగటు మనిషి. చాలామంది మగవాళ్ళ లాంటి వాడే. నీ తండ్రి, నీ భర్త, ఇలా నీకెంతోమంది తెలుసు కదా. ఇంకా ఏమిటి నీకీ వెర్రి? జ్ఞానోదయం కాలేదా? ఎప్పుడవుతుంది? ఇంకా ఎంతమంది పురుషుల్ని చూడాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది ప్రియంవద అంతరాత్మ. మనసుకి, మనిషికి, ఆత్మకి, అంతరాత్మకి ఎప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వాటికి నిత్య పోరాటం. ఇరాన్ ఇరాక్ వార్ కంటే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. లేదేమో వీటికి ముగింపు. ముగింపు లేకేం ఉంటుంది తప్పకుండా. అది ఎప్పుడు ఎక్కడా అని మాత్రం అడగకు. బహుశా ఆ మార్పు నీ ముదిమనవలు చూస్తారేమో, నువ్వు మాత్రం చూడలేవు. అప్పటి వరకు నాలాంటి అభాగినుల గతి అధోగతేనా? ఏం బ్రతకలేవా? బ్రతకలేక కాదు, ఈ గుడ్డి చెవిటి సమాజం, కళ్ళు లేని సంఘం కోసం నువ్వెందుకు బురదలో కాలు పెడతావు? నువ్వుగా నిలబడు. నీ గురించి వాగే వాళ్ళందరికీ ఏ లోపాలు లేవా? మాట్లాడని వారికదో కాలక్షేపం. నువ్వేం చలించకు, నీకు వస్తాయి మంచి రోజులు అంటూ ధైర్యం నూరిపోసింది ఆమె అంతరాత్మ. ఎప్పుడొస్తాయి మంచి రోజులు? కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడా? అప్పుడు వచ్చినా రాకపోయినా ఒకటే. సుఖపడవలసిన వయసులో అన్ని సమస్యలే. జీవితమే సమస్యల మయమైపోయింది. వీటికి పరిష్కారం ఏమిటి? ఓసి పిచ్చిదానా, నీ శేష జీవితమైనా సుఖంగా గడుస్తుందంటే సంతోషించు. ఇక సమస్యలంటావా? అవి మనుషులకు, అందులోనూ సున్నిత హృదయులకు కాక మరెవరికొస్తాయి? నీ సమస్యలకు పరిష్కార మార్గం నీ దగ్గరే ఉంటుంది. పోతే దాన్ని గురించి నువ్వు తీవ్రంగా ఆలోచించాలి. అప్పుడు నీకా మార్గం స్పష్టంగా తెలుస్తుంది. సమస్యలు ఒకేలాగా కనిపించినా ఆయా వ్యక్తులను బట్టి, వారి స్వభావాన్ని బట్టి పరిష్కార మార్గాలు మారుతూ ఉంటాయి. ఒక సమస్య ఒక పద్ధతిలో పరిష్కరించబడవచ్చు. అదే సమస్య గల మరొక వ్యక్తికి ఆ మార్గం వర్తించకపోవచ్చు. అందుకే ఎవరికి వారే నిర్ణయం తీసుకోవాలి. ప్రియంవద అంతరాత్మకు, మనసుకు మధ్య సంఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. రంజాన్ పండగొస్తోంది. ఏ హడావిడి లేదు, కానీ తిండి తిప్పలు లేక ప్రాణం కడగట్టిపోతోంది. మంచినీళ్లు కూడా తాగకూడదు. ఇదో వెదవరూలు. ఎందుకొచ్చిన బాధలు ఇవన్నీ? కష్టాలు కొనుక్కున్నట్లయింది కదా అంటూ నిట్టూర్చాడు సందీప్. అతనికి మహా విసుగ్గా ఉంది. 2 ఏళ్లలో ఈ సౌదీ అంటే అండమాన్ దీవుల కంటే కనా కష్టంగా అనిపిస్తోంది. పరమ బోర్గా ఉంది. పోనీ వెళ్ళిపోదామా అంటే అక్కడ ఉన్న ఉద్యోగానికి తిలోదకాలిచ్చి మరీ వచ్చాడాయే. డబ్బు కోసం గడ్డి తినటం అంటే ఇదే. ఉన్నదానితో తృప్తి పడక ఇక్కడికి వచ్చి పడ్డాడు తను. డబ్బైతే పుష్కలంగా వస్తోంది, కానీ మంచినీళ్ళు కూడా కరువే. డిస్టిల్డ్ వాటర్ కొనుక్కోవటం, తాగటం. ఈ రంజాన్ సందర్భంలో 40 రోజులు దీక్ష. తన బాస్ మరీ చండశాసనుడు కాదు కాబట్టి రహస్యంగా తనలో గ్లాసుడు మంచినీళ్లు తాగి ఆయనకు కూడా తెమ్మంటాడు.
తనేమో దొంగలాగా అటు ఇటు పరికించి చూసి ఎవరూ చూడటం లేదని నిశ్చయించుకొని గబాల్న నోట్లో నీళ్లు పోసుకుని ఆ కంగారులో షర్టు మీద పడ్డాయేమో అని షర్టు వైపు భయంగా చూసుకోవటం కర్మ కాకపోతే మరేమిటిది. పైగా జుట్టు పెంచుకోకూడదు, గుండు కొట్టించుకోవాలి. పోనీ పండగ పేరుతో సరదాగా నలుగురు కలుస్తారా అంటే అది ఉండదు. వీధులు షాపులు ప్రత్యేకంగా తీర్చిదిద్దటం, రంగురంగుల దీపాలతో అలంకరించటం అంతకంటే ఉండదు. గుండు కొట్టించుకోకపోయినా మంచినీళ్లు తాగినా ఉద్యోగం ఊడబీకుతాం అంటూ బెదిరింపులు. పండుగ అయితే శుభ్రంగా తిని తిరగాలి కానీ ఇదెక్కడి వెర్రి వీళ్లకు. పోనీ ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అనుకుంటే అలా కాకుండా వాళ్ల పాలసీలు ప్రిన్సిపల్స్ అందరి నెత్తిన రుద్దటం, వాళ్ళ దేశానికి వచ్చినందుకు ఈ విధంగా కక్ష తీర్చుకోవటం మహాఘోరంగా అనిపిస్తోంది తనకు. మా డబ్బు అనుభవిస్తున్నారు కనుక మా పద్ధతులు కూడా పాటించి తీరాలి అని వాళ్ళు ఎలుగెత్తి చాటుకోవటమా? మొత్తానికి రంజాన్ ముగిసేలోపు తన జీవితం ముగిసేలా ఉంది. ఈ నిరసన వ్రతం మొదలై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. ఇంకా 30 రోజులు గడవాలి. ఎలాగో ఏమిటో ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా ఉంటుంది. సెలవు పెట్టడానికి వీల్లేదు. పోనీ వాళ్లే సెలవులిచ్చినా ఈ 40 రోజులు కళ్ళు మూసుకొని పడుకోవచ్చు. అది కాదు, చచ్చేలా గొడ్డు చాకిరీ చెయ్యాలి. సందీప్కి కళ్ళ నీళ్లాగటం లేదు. ఈ 2 ఏళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించింది చాలు, ఇంకా వెళ్ళిపోతే బాగుండు. అవును, వెళ్ళిపోతేనే మంచిది. తన చిన్నారి రమ్య తన కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. రమ్య గుర్తు రాగానే తన భార్య రంజని కళ్ళ ముందు నిలిచి, ఏమిటి నేను పోగానే నా రమ్యకు మీరు దూరమయ్యారా అని నిలదీసినట్లు అనిపించింది. లేదు రంజని, లేదు, అలా ఎన్నటికీ కాదు. రమ్య జీవితంలో డబ్బుకి ఎలాంటి లోపము రాకూడదని నేను ఇక్కడికి వచ్చాను. డబ్బు సంపద లేకపోవడం వల్ల, నా కుటుంబ బాధ్యతల వల్ల నీకు సమయానికి సరైన వైద్యం చేయించలేకపోయాను. అందుకే ఆ భయంకర పిశాచి క్యాన్సర్కి నిన్ను అప్పగించాను రంజని, అప్పగించాను. నా అంత దురదృష్టవంతుడు మరొకడు ఉండడు. నిన్ను ప్రేమించి నువ్వే కావాలని పట్టుదలగా 5 ఏళ్ళు నీకోసం వేచి ఉండి నిన్ను పెళ్లాడిన నాకు నీకోసం నిరీక్షించినంతకాలం పట్టలేదు నిన్ను పోగొట్టుకోవటానికి. నాకు ఈ తెలివితేటలు ముందే ఉంటే నిన్ను దక్కించుకోగలిగేవాణ్ణి రంజని, దక్కించుకోగలిగేవాణ్ణి. అప్పుడు నిన్ను విడిచి ఒక్క నిమిషం కూడా జీవించలేను అనుకునేవాణ్ణి. కానీ విధి ఎంత విచిత్రమైందో చూడు. నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయినా ఉన్నాను నేను. నా రంజని నాకు లేనప్పుడు ఇంకా ఈ సంపాదన ఎవరి కోసం అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను ఒక్కొక్కసారి. రంజని ప్రతిరూపం, మా ప్రేమ చిహ్నం రమ్య కోసం అని నేనే జవాబు చెప్పుకుంటూ ఉంటాను. ఇదే ద్వంద్వ స్వభావం అంటే. ఇప్పుడు నా డబ్బుతో రమ్యను రాజకుమారిలా పెంచుతున్నాను. ఎవరి దగ్గర ఉంచితే ఎవరు నొప్పిస్తారో అని ఈ 2 ఏళ్ల నుండి రమ్యను హాస్టల్లో ఉంచాను. నా ఈ సంపాదన అనుభవించడానికి, ఆనందించడానికి నువ్వు లేవుగా. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాను నేను. కనీసం ఒళ్ళు కాళ్ళు కాలకుండా ఉండడానికి. ఏమైనా చాలా ఆలస్యంగా ధనం విలువ తెలుసుకున్నాను. నిన్ను అంతగా ఆరాధించిన నేను క్యాన్సర్ ముదరకముందే సరైన వైద్యం జరిపించి ఉంటే నాకు ఈ చిత్రవద ఉండేది కాదు. జన్మ జన్మలకి నువ్వే నా భార్యవి కావాలని ఎంతగా కోరుకుంటున్నానో అంతకంటే 10 రెట్లు ఎక్కువగా మధ్యతరగతి వాడిగా జన్మించకూడదని కోరుకుంటున్నాను. రంజని, నా రంజని. దుఃఖం ముంచుకురాగా ఆవేదనగా దోసిట్లో ముఖం దాచుకున్నాడు సందీప్. 9 ఏళ్ల కూతురు రమ్య చాలా తెలివైనది, చురుకైనది, పిల్ల ముచ్చటగా ఉంటుంది. ఆటపాటల్లోనూ చదువుల్లోనూ ఫస్ట్ వస్తుంది. ఉదయం 10 గంటలే అయినా వేసవి కావటం గల్లా బాలబాలుడు మరీ చురుగ్గా హుషారుగా ఉన్నాడు. అయినా లెక్క చేయని ప్రజలు కూడా చురుగ్గానే ఉన్నారు. వీరి మొండితనం ఇలా ఉందా అనుకుని దివాకరుడు అంతకంతకి కళ్ళెర్ర చేస్తున్నాడు. కీచుమనే శబ్దంతో ఆకుపచ్చని అంబాసిడర్ కారు ఆగింది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ముందుగా అర్చన కారు దిగింది. ఆమె వెనకే టిఫిన్ క్యారియర్ పట్టుకుని ప్రియంవద. అలా లోపలికి నడిచి చివరకు ఓ పక్కగా ఉన్న వార్డులోకి దారితీసింది అర్చన. మెంటల్ హాస్పిటల్ అనగానే ప్రియంవదకు ఏదో భయం. సుమారు 60 ఏళ్ల వయసున్న ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది అర్చన. ఆమె ఏమీ జవాబు చెప్పలేదు సరికదా, అసలు గుర్తించినట్లు కూడా లేదు. క్యారియర్ తీసి అన్నం కలిపి ఆమెకు తినిపించడానికి ఉపక్రమించింది అర్చన. ఈ అన్నం కూరలు నా ఇంట్లోవేనా? ఇవన్నీ నేను వండినవేనా? చెప్పు, లేకపోతే తినను.
నా కుటుంబం, నా పిల్లలు ఎక్కడా అంటూ పసిపిల్లల్లా మారం చేసింది. నీ కుటుంబం అంతా బాగుంది. ఈ అన్నం కూరలన్నీ నువ్వు వండినవే. నీ పిల్లలే నన్ను ఇక్కడికి పంపించారమ్మా. నన్ను అమ్మ అంటావు, నువ్వెవరసలు? సరే అమ్మ అనన్లే, మీనాక్షి అంటాను. నా పేరు మీనాక్షి కాదు, శ్రావణి, శ్రావణి, శ్రావణి అంటూ అన్నం విసిరేసి ఏడవటం మొదలుపెట్టింది. శ్రావణి పేరు వినగానే అర్చనకు కూడా కన్నీళ్ళొచ్చాయి. ఏం చెయ్యాలో తోచలేదు ప్రియంవదకు. కొంతసేపట్లో అర్చన తేరుకుని ఆమెకు అన్నం తినిపించింది. మరికొద్దిసేపటికే డాక్టర్ వచ్చాడు. ఎలా ఉంటుంది డాక్టర్ ఈమె పరిస్థితి? పెద్ద మార్పేమీ లేదండి. మీరు ఇలా అప్పుడప్పుడు వచ్చి చూస్తుండటం తప్ప చేయగలిగింది కూడా ఏమీ లేదు. అసలు వీళ్ళందరినీ చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది అన్నాడతను. బత్తాయి తొనలోలుస్తోంది ప్రియంవద. తల్లి ముఖంలోకి తదేకంగా చూస్తూ నిట్టూరుస్తోంది అర్చన. ఇలా ఎంతకాలం నుంచి? 12 ఏళ్ళవుతోంది. అర్చన గొంతు భారమైంది. బత్తాయి తొనలు ఒక్కొక్కటి ఆమె నోటికి అందించింది. యాపిల్ పండు తింటావా అడిగింది. వద్దు అన్నట్లు చెయ్యి అడ్డం పెట్టి, ఈ పండ్లు నా బంగారు తల్లి శ్రీమంతానికి తెచ్చినవే కదూ అమాయకంగా మొహం పెట్టింది. అవును అవే, నువ్వు తిను అంటూ చిన్నపిల్లకు నచ్చ చెప్పినట్లు చెప్పింది అర్చన. ఆ సన్నివేశం చూసిన ప్రియంవద మనస్సు నిండా చీకటి అలుముకుంది. పండ్లు తిన్న తర్వాత ఆమె మగతగా కళ్ళు మూసుకుంది. ప్రియంవద మనస్సులో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఆ సమయంలో అర్చనను అడిగితే మరింత బాధ పెట్టినట్లవుతుందని అప్పటికి ఆ ప్రయత్నం విరమించుకుంది. పక్క వార్డులో నుండి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి. ఇదిగో అబ్బాయి, అప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు నన్నే చూస్తున్నావు. ఏమనుకుంటున్నావు? నేను కమ్మోరి చిన్నదాన్ని. ఓహోహో, భలే ఉన్నావే. నేను నిప్పులు కడుక్కునే బ్రాహ్మణ్ణి. నాకు నీకంటే అందమైన భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. నిన్నెందుకు చూస్తాను? నువ్వే నన్ను తినేసేలా చూస్తున్నావు. పిచ్చి పిచ్చి, రకరకాల పిచ్చి అన్న భానుమతి పాట గుర్తొచ్చింది ప్రియంవదకు. అమ్మగారు అంటూ ఏదో అడగడానికి అప్పుడే లోపలికి అడుగు పెట్టబోతున్న డ్రైవర్ ఎవరు అంటూ కంగారుగా వెనక్కి తిరిగాడు. అప్పటికే ఓ యువతి, వచ్చావా శోభన్ బాబు, ఎంత చిక్కిపోయావో, నీకెన్నో ఉత్తరాలు రాశాను, ఒక్కటి అందలేదా అంటూ అతని చేతులు రెండు గట్టిగా పట్టుకుంది. ఓహో, ఇది శోభన్ బాబు పిచ్చి కాబోలు అనుకుని ఓ చిరునవ్వు నవ్వి చేతులు విడిపించుకోబోయాడు. ఆమె బలం పిచ్చి బలం, పట్టు ఉడుంపట్టు. అందుకే అతను ఆసక్తుడైపోయాడు. ఆమె వజీర్ బుగ్గలు నిమురుతోంది. ఎంతో బాగున్నావు, ముద్దొస్తున్నావు అంటోంది. ఆమె పట్టు విడిపించుకోవడానికి మరోసారి ప్రయత్నించాడు. శోభన్ బాబు వెళ్ళిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి అంటూ అరవటం మొదలుపెట్టింది. ఆ అరుపుకి 2 ఆయాలొచ్చి ఆమెను పెడరెక్కలు విరిచి బలవంతంగా తీసుకువెళ్లారు. ఆమె వెనక్కి తిరిగి చూస్తూ, మళ్ళీ వస్తావుగా శోభన్ బాబు అంటోంది దీనంగా. చచ్చిపోతున్నాం ఈమెతో. ఏ కుర్రాడు కనబడ్డా శోభన్ బాబు అంటూ వెంటపడుతుంది. శోభన్ బాబుకి ప్రేమలేఖ అంటూ రోజు ఓ కాగితం ఇస్తుంటుంది. విసుక్కున్నారు ఆయాలు. ఎవరో అనుకుంటున్నారు, ఆ అమ్మాయి పీయూసీ చదివే రోజుల్లో శోభన్ బాబు నటించిన సినిమాలు తెగ చూసేదట. పెళ్ళైతే శోభన్ బాబు లాంటి వాడినే చేసుకుందామనుకుందట. కొంతకాలానికి పెద్దవాళ్ళు నిశ్చయం చేశారట. రాజ్బాబు లాంటి అబ్బాయితో పిచ్చెక్కింది, పెళ్ళి ఆగిపోయింది. ఇవన్నీ వింటూ వాళ్లను చూస్తుంటే తనకి మతిపోయేలా ఉంది ప్రియంవదకి. ఆ శోభన్ బాబు పిచ్చిది చాలా అందంగా ఉంది. ఈ పిచ్చివాళ్ల వేషంలోనే ఇంత అందంగా ఉంటే, మామూలుగా డ్రెస్ చేసుకుంటే మరెంత అందంగా ఉంటుందో పాపం అనుకున్నాడు వజీర్. ఏదో అమ్మను చూడాలనే ఆపేక్ష కొద్దీ తను ఎలాగో వస్తుంది, కానీ ఇక్కడికి రావాలంటేనే చచ్చే భయం. అందుకే ఈరోజు ప్రియంవద కూతుర్ని పోచమ్మకు అప్పగించి ప్రియంవదను తనతో తీసుకొచ్చింది అర్చన. అమ్మగారు, అయ్యగారు 1 గంటకు బయటకు వెళ్ళాలటమ్మా చెప్పాడు వజీర్. వెళ్దాం. నిద్రపోతున్న తల్లి ముఖం మరోసారి చూసి బయలుదేరింది అర్చన. వీళ్ళు కారు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద మనిషి వీళ్ల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అతనికి సుమారు 50 ఏళ్ళు ఉండొచ్చు. పసిమి ఛాయ, ఎత్తుకు తగిన లావు, ఉంగరాల జుట్టు, చక్కని ముఖవర్చస్సు, చూపరులను ఆకర్షించేలా ఉన్నాడు. వజీర్ని చూస్తూ, హాయ్ యంగ్ మ్యాన్, ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్. ఐ స్టడీడ్ ఇన్ వర్జీనియా యూనివర్సిటీ. ఐ వర్క్డ్ ఇన్ కాలిఫోర్నియా అంటూ కారు మెకానిజం గురించి చక్కగా మాట్లాడుతున్నాడు. ఆసక్తిగా వింటున్నాడు వజీర్. ఐ లైక్ స్టేట్స్ వెరీ మచ్. దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్. నాట్ లైక్ ఇండియా. ఐ హేట్ ఇండియా. దిస్ కంట్రీ ఈజ్ సో హాట్. ఐ కాంట్ బేర్ ఇట్. ఐ వాంట్ టు గో బ్యాక్. అలా సాగిపోయింది అతని వాగ్దాటి. ఇదిగో ఇక్కడున్నాడు ఈయన. అప్పటి నుంచి వెతకలేక చేస్తున్నాం. పదవయ్యా పద
అంటూ ఇద్దరు మగవాళ్ళు అతన్ని లాక్కు వెళ్ళారు. అతని పేరు కృష్ణ. అతను అమెరికాలో 10 ఏళ్ళు ఉండొచ్చాడు. అతను అమెరికాలో ఓ తెల్ల పిల్లను ప్రేమించాడు. ఆ పిల్ల ఇతగాడిని ప్రేమించినట్లే నటించి నట్టేట్లో ముంచింది. ఆ తరువాత అతను ఇండియా రావటం, త్వరలోనే మతి చెలించటం జరిగాయి. అందుకే అతనికి అమెరికా జ్ఞాపకాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమిటో పాపం, ఫిలసాఫికల్గా అనుకున్నారు ప్రియంవద, అర్చన. అతను వెళ్ళిన వైపే కన్నార్పకుండా చూస్తుండిపోయారు వజీర్. మధ్యాహ్నం 2 గంటలప్పుడు సాగర సంగమం సినిమా గురించి చెప్తోంది అర్చన. ప్రియంవద శ్రద్ధగా వింటోంది. కథ చెప్పటం ముగించి, నువ్వు కూడా ఆ సినిమా చూడు అన్నది అర్చన. నవ్వింది ప్రియంవద. హఠాత్తుగా అడిగింది ప్రియంవద, శ్రావణి ఎవరు? ఆమె గురించి మీ అమ్మగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ పేరేమీ అనుకోకపోతే? శ్రావణి పేరు వినగానే అర్చన ముఖంలో విషాద ఛాయలు తొంగి చూశాయి. ఇందులో అనుకునేదేముంది? ఆమె చెప్పటం ప్రారంభించింది. మా అమ్మ మీనాక్షమ్మ, మా నాన్నగారు నారాయణరావు గారు. వారికి లేక కలిగిన సంతానం నేను, శ్రావణి. శ్రావణి నాకంటే 3 నిమిషాలు మాత్రమే పెద్దది. మేము ట్విన్స్మి కావటం వల్ల రూపురేఖలు ఒక్కలాగే ఉండేవి. కానీ మా స్వభావాలు మటుకు ఉత్తర దక్షిణ ధృవాలు. చెప్పటం ఆపింది అర్చన. తర్వాత ఏమైందన్నట్లు చూస్తోంది ప్రియంవద. బరువుగా ఊపిరి పీల్చుకుని చెప్పటం మొదలుపెట్టింది. శ్రావణి బీకాం ఫస్ట్ ఇయర్లో ఉండగానే స్టీఫెన్ అనే అతన్ని ప్రేమించింది. అతని మతం వేరు కావటం వల్ల అమ్మా నాన్నల అంగీకారం ఉండదని తనే నిశ్చయించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. అమ్మ నాన్నగారు పరిస్థితులను అర్థం చేసుకుని మన పిల్లను మనం పోగొట్టుకుంటామా అనుకుని శ్రావణిని అతన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి పరిస్థితి మామూలుగానే ఉండేది. అలా 4 ఏళ్ళు గడిచిపోయాయి. శ్రావణి గర్భవతైంది. 5 నెలలు వచ్చాయి. ముచ్చటగా ముద్దుగా దానికి శ్రీమంతం చేయడానికి అమ్మ సకల సన్నాహాలు చేస్తుండగా పిడుగులాంటి వార్త అందింది. శ్రావణి చీరకు నిప్పంటుకుంది. మేము వెళ్ళేటప్పటికీ అంతా అయిపోయింది. పుట్టెడు దుఃఖంతో మేము తిరిగొచ్చాం. తర్వాత తెలిసిన విషయం. మరోసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది అర్చన. అది నిజంగా నిప్పు అంటుకోవటం కాదని, మతాల పట్టింపుతో వాళ్ళకి మనస్పర్ధలు ఏర్పడ్డాయని, రోజు రోజుకి ప్రతి చిన్న విషయంలో ఇద్దరికీ భేదాభిప్రాయాలు వస్తుండేవని, భరించే ఓపిక నశించి తనే నిప్పంటించుకుందని. అప్పటి నుండి అమ్మ ఇలా తయారైంది. నాన్నగారు పోయినప్పుడు కూడా ఆమెకేమీ తెలియలేదు. చెప్పటం ముగించింది. కన్నీళ్లు ఆమె బుగ్గల మీదికి జారాయి. ప్రియంవద ఏదో మాట్లాడబోయి ఆగిపోయింది. ఇందిరా పార్కు సౌందర్యానికి సందడికి మారుపేరుగా ఉంది. ఒకవైపు పిల్లలు పెద్దలు బోట్ షికార్ చేస్తున్నారు. వరుస క్రమంలో ముచ్చటగా ఉన్న మొగలి చెట్లు, కొబ్బరి చెట్లు, ఒక కొలంలో తామర పువ్వులు, లిల్లీ పువ్వులు, పసుపు, ఎర్ర, మెట్ట తామరలు, చామంతులు, ముద్దబంతి పూలు, ప్రియుణ్ణి కలిసిన ప్రేయసిలా పార్కుకు వచ్చే జనాన్ని చూసి సరదా పడుతూ స్వాగతం పలుకుతున్నట్లు చిరుగాలికి లయబద్ధంగా తలలూపుతున్నాయి. మరొక పక్క రంగురంగుల గులాబీలు, వాటికి బలం మరీ ఎక్కువై పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి అనిపించేలా ఉన్నాయి. కనకాంబరాలు, కారబ్బంతి పూలు, వీటి మధ్యలో ఎంతో పొందికగా అందంగా కట్టిన చిన్న రెస్ట్ హౌస్కి అన్ని వైపులా బోగన్ విల్లా తీగలు ఎగబాకి పూలతో నిండి ఉన్నాయి. అవి కూడా ఎరుపు, పసుపు, తెలుపు, గులాబీ రంగుల్లో ఉన్నాయి. ఆ రెస్ట్ హౌస్లోకి వెళ్ళడానికి మెట్లున్నాయి. మెట్లు దాటి లోపలికి అడుగు పెట్టాలంటే చక్కగా అమర్చిన పూల కుండీల మధ్య నుంచి వెళ్ళాలి. సినిమా షూటింగ్కి పనికొచ్చేలా ఉందా కట్టడం. ఎటువైపు నుండి చూసినా దానిలో ఏదో ప్రత్యేకత ఉట్టిపడుతూ, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు లోపల అన్నట్లు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. ప్రకృతి ఎంత హాయిని గొల్పుతున్నా ప్రియంవద మాత్రం ఏమాత్రం శాంతిని పొందలేకపోతోంది. ఆమె మనసులో పెనుగాలి వీస్తోంది. గతం రాక్షసిలా కళ్ల ముందు కదులుతోంది. భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. 4 గోడల మధ్య నుండి కొంచెం సేపు పచ్చని వాతావరణంలోకి అడుగు పెడదామనిపించింది ఆమెకు. కానీ ఆమెకు కావలసిన శాంతి లభించటం లేదు. పాపనెత్తుకుని అలా నడుస్తూనే ఉంది. ఆంటీ, మీ హ్యాండ్ బ్యాగ్. వెనక్కు తిరిగి చూసింది ప్రియంవద. 8-9 ఏళ్ల పిల్ల తన బ్యాగ్ తెచ్చింది. థ్యాంక్స్ పాపా, నేను చూసుకోనే లేదు. ఆ పిల్ల అది వినిపించుకునే స్థితిలో లేదు. ఆ పిల్ల దృష్టి అంతా ప్రియంవద చంకలోని పాప మీదే. మీ పాపను ఎత్తుకుంటానా ఆంటీ? పాప వైపు చేతులు చాపింది. పాప నవ్వుతూ ఆ పిల్ల మీదికి దూకింది. నీ పేరు? అడిగింది ప్రియంవద.
రమ్య, పాప పేరేమిటంటీ? పేరా? లేదమ్మా. లేదా? ఆశ్చర్యంగా చూసింది రమ్య. పోనీ నువ్వు చెప్పు అంటూ ఓసారి బుర్రగొక్కుని స్వాతి అంది. స్వాతి స్వాతి మళ్ళీ మళ్ళీ అనుకుంది ప్రియంవద. ఎందుకలా అనుకుంటుందో అర్థం కాక అయోమయంగా చూసింది రమ్య. రమ్య, రమ్య, ఇక్కడున్నావా అంటూ వచ్చాడు సందీప్. వస్తున్నా డాడీ అంటూ చెంగున లేడిపిల్లలా పరిగెత్తింది రమ్య. ఎందుకో రమ్య అంటే ఆప్యాయత కలిగింది ప్రియంవదకు. డాడీ, సౌదీలో ఎలా ఉండేది అడిగింది రమ్య. అక్కడ డబ్బు బాగుంటుంది, ఇక్కడ లైఫ్ బాగుంటుంది. ఇక్కడ అంత డబ్బు ఎందుకు ఇవ్వరు డాడీ? మన వాళ్లకు అంత డబ్బు లేదు తల్లి. అదీ కాక ఇక్కడి నుండి వెళ్ళిన మన వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు. డబ్బు అక్కడంతా ఎక్కువ ఎందుకుంది? అక్కడ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి తల్లి. భూమి తవ్వితే అక్కడ నీళ్ళొచ్చినట్లు అక్కడ ఆయిల్ వస్తుంది. ఆయిల్ ఖరీదు చాలా ఎక్కువ కదా? అర్థమైనట్లు తలూపింది. తవ్వితే ఆయిల్ వస్తే మరి నీళ్ళలో ఏం తాగుతారు? ఆయిలే తాగుతారా? నవ్వాడు సందీప్. నీళ్లు తాగడానికి డిస్టిల్డ్ వాటర్ కొనుక్కోవాలి తల్లి. నీళ్లు కొనటమా అన్నట్లు వింతగా చూసింది రమ్య. సాయంత్రం 6 గంటలు దాటింది. లాన్లో కూర్చుని తదేకంగా ఆలోచిస్తున్న ప్రియంవదను కళ్ళు జిగేల్మనేలా ఒక్కసారి వెలిగిన లైట్లు వాస్తవానికి తీసుకొచ్చాయి. బాగా చీకటి పడిందే, చాలామంది వెళ్ళిపోయారే అనుకుంటూ నిద్రపోయిన పాపను భుజాన వేసుకుని నడవసాగింది. గేటు బయటికి రాగానే ఆంటీ ఆంటీ అనే రమ్య పిలుపుకి అటువైపు చూసి నవ్వింది ప్రియంవద. కారు స్టార్ట్ చేస్తున్న సందీప్ కూడా ఆమెను చూసి పలకరింపుగా నవ్వాడు. డాడీ, ఆ ఆంటీని కూడా డ్రాప్ చేద్దామా? పాపతో ఆడుకోవచ్చనే ఊహతో అడిగింది రమ్య. సరేనమ్మా. కారు ప్రియంవద ముందాపాడు. రండి ఆంటీ పిలిచింది రమ్య. మొహమాటంగా చూసింది ప్రియంవద. పర్వాలేదు రండి అన్నాడు సందీప్. ప్రియంవద వెళ్ళి వెనక సీట్లో కూర్చుంది. రమ్య కూడా తండ్రి పక్కన ఉంచి సీటు మారింది పాప కోసం. వ్యూ మిర్రర్లో నుంచి ప్రియంవద ముఖం చూశాడు సందీప్. చామన ఛాయే అయినా కనుముక్కు తీరు ఎంతో బాగుంది అనుకున్నాడు. నల్లగా ఉన్నా హుందాగా చక్కగా ఉన్నాడు తను అనుకుంది ప్రియంవద. పాప తనతో పాటే వచ్చేస్తే బాగుండుననుకుంది రమ్య. పాప మొహం ముద్దులతో నింపేస్తోంది. మీ మమ్మీ రాలేదా అమ్మా? ప్రియంవద ప్రశ్నకు మమ్మీ లేదుగా నాకు బాధగా అంది రమ్య. సందీప్ మనసు కలుక్కుమంది. మమ్మీ లేదుగా అని రమ్య అనగానే ప్రియంవదకు గుండెలో ముళ్ళు దిగినట్లయింది. ప్రీమియర్ పద్మిని కారు రివ్వున దూసుకుపోయి ప్రియంవదను గమ్యం చేర్చింది. ఆంటీ టాటా, స్వాతి టాటా రమ్య గలగల మాట్లాడేస్తోంది. కారు స్టార్ట్ చేస్తున్న సందీప్, నా పేరు సందీప్, మీ పేరు? ప్రియంవద. పాపకు రమ్య పెట్టిన పేరే అలవాటైపోయింది. ప్రియంవద స్వాతి అనటంతో అందరూ అలాగే పిలుస్తున్నారు. రమ్య, సందీప్ తరచుగా ప్రియంవద ఇంటికి రావటం అలవాటైపోయింది. సందీప్ స్నేహంతో ప్రియంవదకు ఏదో శాంతి కలుగుతుంది. ప్రియంవద సన్నిధిలో సందీప్కి తృప్తి కలుగుతుంది. స్వాతి ఆటపాటల్లో రమ్య మునిగి తేలుతోంది. కాలం పరుగులెత్తుతోంది. సందీప్ ఆలోచనలు కూడా కళ్ళాలేని గుర్రాలే అయినాయి. ప్రియంవదకు కూడా అప్రయత్నంగా అలాంటి ఆలోచనలే వస్తున్నాయి. ఒక్కొక్కసారి అతనికి కాఫీ అందిస్తుంటే అతని చేతివేళ్ల స్పర్శ ఆమెను వింత అనుభూతికి లోను చేసేది. ఏవేవో ఊహించుకుని ఊహల సౌధం నిర్మించుకునేది. అంతలోనే తన్ను తానే నిందించుకునేది. రాను రాను అతన్ని చూస్తుంటే ఆమెకు ఎనలేని ఇష్టం కలుగుతోంది. ఆ ఇష్టం ఎలా మారుతుందో అని కూడా అనిపిస్తోంది. ప్రియంవద తనకు ఎంతో నచ్చుతుంది. ఆమె కావాలనిపిస్తుంది. అప్పుడే తను రంజని ప్లేస్ని ఫుల్ఫిల్ చేయాలని చూస్తున్నాడా? ఏమో, ఆమె పట్ల తనకు ప్రేమ కలుగుతోంది. ఇది సందీప్ ఆలోచన. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. సందీప్ మనసులో రంజని రూపం అస్పష్టమవుతోంది. ఆ స్థానాన్ని ప్రియంవద రూపం భర్తీ చేస్తున్నది. ఈ విషయం ప్రియంవదకు చెప్తే ఎలాగుంటుంది? ఆమె తనను చీప్గా ఊహించుకుంటుందా? తనంటే ఆమెకు ఇష్టమో కాదో? ఇష్టమైతే మరి ఇంతవరకు చెప్పలేదే? ఇష్టం లేకపోతే మొన్ననే కాఫీ ఇస్తూ ఆమె వేళ్లను తన వేళ్లకు తగిలించటం ఎందుకు? పొరపాటున తగిలుండొచ్చు. అదేమీ నేరం కాదుగా. అంత చిన్నదానికి తను మరీ విపరీతంగా ఆలోచిస్తున్నాడు. వేళ్లు తగిలినంత మాత్రాన తనంటే ఏదో పడిచేస్తున్నట్లు కాదుగా. ఇంతకు ముందెప్పుడు తనిలా ఆలోచించలేదు. ఇప్పుడు ఆమెను విపరీతంగా ఇష్టపడుతూ ఉండడం వల్ల ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయేమో. ఆ రోజు ఆమె స్పర్శ తనలో విద్యుత్ ప్రవహించినట్లయింది. అలా మరొక్క నిమిషం ఉంటే బాగుండును అనిపించింది.
ఆమెను తన చేతుల్లోకి తీసుకోవాలనిపిస్తుంది. మనస్సు చలిస్తోంది. తనువు ప్రియంవద పొందును కోరుతోంది. రంజనికి తన అన్యాయం చేస్తున్నాడా? రంజని జ్ఞాపకాలు తనని వదల్లేదు. కానీ ఆమె మూర్తి రోజురోజుకి మరుగున పడుతోంది. ఎంతటి గాయాన్నైనా మాన్పగలిగే శక్తి కాలానికి ఉన్నదన్నమాట ఏమాత్రం అసత్యం కాదు. గాయం మానుతుంది, మచ్చ మిగులుతుంది. మరికొంత కాలానికి ఆ మచ్చ కూడా కొద్ది కొద్దిగా కరువైపోతుందన్నమాట. సందీప్కి నిద్ర పట్టడం లేదు. పక్క మీద అటు ఇటు దొర్లుతున్నాడు. తూర్పు తెలతెలవారుతోంది. దూరాన్నెక్కడో కోడి కూసింది. వీధి కొళాయిల దగ్గర బిందెల చప్పుడు. నేను ముందంటే నేను ముందంటూ రణగుణ ధ్వని. ఏదో నిశ్చయానికి వచ్చిన సందీప్కి అప్పుడే కునుకు పట్టింది. అతనికి మెలకు వచ్చేటప్పటికి 10 గంటలైంది. అబ్బా 10 అయిందే అనుకుంటూ పక్క మీద నుంచి లేచాడు. కాలకృత్యాలు తీర్చుకొని తల్లిచ్చిన కాఫీ తాగుతూ, అమ్మా రమ్య స్కూల్కి వెళ్ళిపోయిందా అని అడిగాడు. వెళ్ళింది బాబు, రిక్షా ఉంది కదా అన్నది పద్మావతమ్మ. లేవటం బాగా ఆలస్యమైందమ్మా. పర్వాలేదు బాబు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఒంట్లో ఎలాగుంది? అతను నుదుటి మీద చేయి వేసి చూసింది. బాగానే ఉందమ్మా. ఎటొచ్చి రాత్రి సరిగ్గా నిద్రపట్టక తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది. బాబు, నీతో ఓ విషయం చెప్పాలనుందిరా. చెప్పమ్మా. నా దగ్గర సందేహం ఎందుకు? తీర్థయాత్రలకు వెళ్దామనుందా? నీ పేరుతో గుడి కట్టించమంటావా, బడి పెట్టించమంటావా? ఆమె నవ్వింది. అవేవీ కాదురా. నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడ్డారు. ఇంకా మిగిలింది నువ్వు నేను. నేనా పండుటాకుని, ఎప్పుడు రాలిపోతానో తెలియదు. ఊరు పొమ్మంటున్నది, కాడు రమ్మంటున్నది. తెగిన గాలిపటంలాగా నువ్వు ఎన్నాళ్ళిలా ఉంటావు? అప్పుడే 5 ఏళ్లైంది. పోయిన వాళ్లతో మనము పోము కదా. రంజని చెల్లెలు శార్వరి ఉంది కదా, అచ్చు రంజన్లాగే ఉంటుందిగా. నీ అభిప్రాయం చెప్తే నేను వాళ్లకు ఉత్తరం రాస్తాను. నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే రమ్యకు తల్లి లేని లోటు కూడా తీరుతుంది. జవాబు చెప్పలేదు సందీప్. మాట్లాడవేం బాబు? ఒక్క క్షణం తటపటాయించాడు. ప్రియంవద గురించి చెప్దామా అనుకున్నాడు. కానీ ఆలోచిస్తానమ్మా, ఆఫీస్కి వెళ్ళాలి కదా. వంటైందా? ఓ అరగంటలో భోజనం పెట్టమ్మా. 11ంటికి వెళ్తాను. పద్మావతమ్మ వంటింట్లోకి నడిచింది. అతను డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళాడు. సందీప్ సనత్ నగర్లో ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా జాయిన్ అయ్యాడు. ఆ రోజు అతనికి సెకండ్ షిఫ్టు. ప్రియంవద కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతోంది. ఆమె దృష్టంతా రోడ్డు మీద వచ్చిపోయే కార్ల మీదే. వారం రోజులుగా సందీప్ రమ్య రావటం లేదు. తనకేదో వెల్తిగా ఉంది. మనస్సు పరిపరి విధాలా పోతున్నది. అతన్ని రమ్మనమని ఓసారి ఫోన్ చేస్తేనో ఫోన్ నంబర్ కూడా తన దగ్గర లేదే. మరి అంత ఇదిగా రమ్మంటే అతను ఏమనుకుంటాడో ఏమో. కానీ ఈ వేళ కూడా ఎదురు చూద్దాం, తనకు తానే సమాధానం చెప్పుకుంది. రాత్రి 9 గంటలప్పుడు సందీప్ ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. మధ్యలో ప్రియంవదను కలుసుకుని మనసులోని మాట చెప్పాలని, ఆమె అభిప్రాయం తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. పాపను నిద్రపుచ్చటానికి పక్కన పడుకున్న ప్రియంవదకు కూడా నిద్ర పట్టింది. తలుపు చప్పుడికి ఉలిక్కిపడి లేచి తలుపు తీయగానే ఆమె ముఖం సూర్యరశ్మికి వికసించిన తామర పుష్పంలా వికసించింది. రండి రండి చిరునవ్వుతో ఆహ్వానించింది. సందీప్ పాప పక్కగా మంచం మీద కూర్చున్నాడు. ఆమె అతనికి ఎదురుగా నిలబడింది. రమ్య రాలేదేం? నేను ఇంటికి వెళ్తూ ఇలా వచ్చాను. ఆమె కళ్ళల్లో ఏదో కాంతి. అతను ఎందుకు వచ్చాడు ఈ సమయంలో? బహుశా అతనికి తనలాగే. ఏమిటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏమీ లేదు. బాగుందండి, ఏమీ లేకుండానే అంత ఆలోచన, భలేవారే. చిలిపిగా నవ్వాడతను. ఆమె కూడా నవ్వింది. ఒకరి నవ్వు మరొకరికి పూల జల్లులా హాయిని గొల్పింది. మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను. మీకు ఇష్టమైతే చెప్పండి. ఒకవేళ ఇష్టం కాకపోయినా మరేం పర్వాలేదు. అతను ఏం చెప్పబోతున్నాడో కొంతవరకు ఊహించగలిగింది ప్రియంవద. అయినా ఊపిరి బిగబట్టి కుతూహలంగా వినడానికి సిద్ధమైంది. మీరు నాకు బాగా నచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నాను. ఆమె మొహంలోకి ఎంత సూటిగా చూస్తున్నాడో అంత సూటిగానూ క్లుప్తంగానూ చెప్పాడు. ఆమె మాట్లాడలేదు. మౌనం అంగీకార సూచన, అర్ధాంగీకారమా? ఆమె కళ్ళ నిండా నీళ్లు. నీటితో నిండిన ఆ కళ్ళు అంత సమీపంలో ఉన్న అతని రూపం మసగ్గా అస్పష్టంగా అనిపించింది. నీటిలోని చేపల్లా ఉన్న ఆ కళ్ళను చూస్తే అతనికి ఆమెను దగ్గరకు తీసుకోవాలని, గుండెలకు హత్తుకోవాలని అనిపించింది. కానీ ఆ కోర్కెను తనలోనే అణుచుకున్నాడు. ఆమెకు అతని గుండెలపై వాలిపోవాలనుంది.
అతను మంచం మీద నుండి లేచి ఆమెకు దగ్గరగా వచ్చాడు. తన చేతితో ఆమె కన్నీళ్లు తుడిచాడు. మీకిష్టమైతేనే, ఇందులో బలవంతం ఏమీ లేదు. నేను 2-3 రోజుల్లో వస్తాను. ప్రియంవద కొంచెం తేరుకొని బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చింది. మీకు నా గురించి చెప్పాలిగా. ముందు మీకు నేనంటే ఉన్న అభిప్రాయం చెప్పండి. మాట్లాడకుండా అతనికి కాఫీ తెచ్చే నిమిత్తంతో అవతలికి వెళ్ళింది. ప్రియంవద. అతని పిలుపు ఆమెకు పన్నీటి జల్లులా ఉంది. కాఫీ తెస్తున్నా, ఒక్కసారిలా రండి. ఆమె వచ్చి అతని ఎదురుగా నిలబడింది. మీకు సమ్మతం అయితే 2 కప్పుల్లో కాఫీ తీసుకురండి. లేని పక్షంలో 1 కప్పు. పాలు కాగ్గానే డికాషన్ వేసి పంచదార వేసింది. 1 చెంచాడు నోట్లో పోసుకొని రుచి చూసింది. తీయగా ఉన్నట్లనిపించింది. మరికొంచెం డికాషన్ వేసింది. మళ్ళీ రుచి చూసింది. చేదుగా అనిపించింది. మరికొంచెం షుగర్, కాఫీ రంగు కూడా మారిపోయింది. కప్పులో పోస్తుంటే ఆమె చెయ్యి వణికింది. సగం కాఫీ నేలపాలైంది. కాఫీ కప్పు తీసుకువెళ్ళి మౌనంగా అందించింది. అతను ఒక్కసారి ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసి థ్యాంక్స్ అంటూ కప్పందుకున్నాడు. కాఫీ తాగుతున్న అతన్నే గమనిస్తోందామె. ఒక కంగలో స్టవ్ దగ్గరికి వెళ్ళి గిన్నెలో అడుగున ఉన్న కొంచెం కాఫీని మరో కప్పులో పోసి తెచ్చుకొని అతని పక్కన నిలబడింది. థ్యాంక్స్. చిరునవ్వు నవ్వాడతను. ఆమె కూడా నవ్వుతూ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇందాకటి థ్యాంక్స్, ఇప్పటి థ్యాంక్స్? అతను మళ్ళీ నవ్వి, యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ కర్టసీ థ్యాంక్స్ అండ్ లవ్ థ్యాంక్స్. ఈసారి ఆమె గలగల నవ్వింది. అంతలోనే అతని మొహం మ్లానమైంది. మీతో నా గురించి చెప్పాలి. మీరు చెప్పేది ఎటువంటి విషయమైనా సరే నా నిర్ణయం మారదు. అసలు మీ గత జీవితంతో నాకెటువంటి సంబంధం లేదు. మీరు నాకేమీ చెప్పవలసిన అవసరం కూడా లేదనుకుంటాను. మీకు లేకపోయినా నాకుంది, దృఢంగా పలికిందామె. ఇక మీ ఇష్టం. ఆమె తన బాల్యం నుంచి పెళ్లి వరకు చెప్పింది. మంచినీళ్లు తాగి మళ్ళీ చెప్పటం మొదలెట్టింది. మా వారి పేరు గుణభూషణ్. అతను ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్లో క్లర్కు. రూపం బాగానే ఉంటుంది. బీఎస్సీ వరకు చదువుకున్నాడు. అతనికి నా అనే వాళ్ళెవ్వరూ లేరు. అతనితో పాటు అతని ఫ్రెండ్ ఆనంద్ కూడా ఉండేవాడు. నేను కాపురానికి వెళ్ళినప్పుడే చెప్పాను అతనితో, బ్రహ్మచారి మనతో ఉండటం ఇక ముందు బాగుండదని. అతను నా ప్రాణం. అతను నేను ఒకే మంచం, ఒకే కంచం. అతను లేకపోతే నేను లేను. అతనే నేను, నేనే అతను. ఈవేళ నాకు భార్య వచ్చిందని వాణ్ణి ఒంటరివాణ్ణి చేయమంటావా? వాడికి పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉంటాడు అంటూ సినిమా డైలాగ్స్ అన్నీ చెప్పేశాడు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. అతనిలో కొద్దిగా అనుమాన బీజాలు మొలకెత్తాయి. కానీ స్నేహితుడికి దూరం కాలేదు. ఇంతలో నేను గర్భవతిని కావటం అతనిలో అనుమానానికి ఆజ్యం పోసింది. నాకు 3 నెలలు నిండాయి. ప్రతిరోజు నాకు శాపనార్థాలు, తన్నులును. అతను ఎన్ని అంటున్నా చచ్చినట్లుండి ఇద్దరికీ అమర్చాలి. ఆనంద్తో నాకు అక్రమ సంబంధం ఉందని, తను లేనప్పుడు నేను అతనితో ఉంటున్నానని అతనికి అనుమానం. కాదని అతనితో నేనెప్పుడూ పెదవి కదిపి మాట్లాడలేదని, కావలిస్తే అతన్ని కూడా అడగమని మరీ ప్రాధేయపడ్డాను, ప్రార్థించాను. అయినా అతను వినిపించుకునే స్థితిలో లేడు. ఏమిటి గొడవ అని అప్పుడప్పుడు ఆనంద్ అడగటం నా చెవుల పడకపోలేదు. ఓసారి, ఏమిట్రా రోజు ఈ గొడవ? ఇలా అయితే నేను వెళ్తాను అని ఆనంద్ గొంతు. నువ్వెందుకురా వెళ్ళటం? దాన్నే పంపిస్తాను. అది పగలంతా ఎవరితోనూ కులుకుతుంది. అది ఆయన మాట. ఎందుకురా అనవసరంగా అనుమానిస్తావు? అనుమానించడానికి నేనేం మూర్ఖుణ్ణా? నా కళ్ళతో నేనే చూశానురా. అసలు ఈ పుట్టబోయే బిడ్డ. ఇక నేను వినలేకపోయాను. రాత్రికి గుణభూషణ్ నన్ను చచ్చేలా కొట్టాడు. పైగా ఆనంద్ గాడు నిన్ను వెనకేసుకొస్తున్నాడు. దీనర్థం మీ ఇద్దరి మధ్య ఏదో ఉందన్నమాట అంటూ వాగుడు. రోజుకి నా బ్రతుకు దుర్భరమైపోయింది. పెద్ద చదువు లేదు. నన్ను ఆదరించే వాళ్ళు లేరు. ఎలా బ్రతకాలో తెలియలేదు. అలా మరో 1 నెల రోజులు ఓపిక పట్టాను. చావడం తేలికే, కానీ చావదలుచుకోలేదు. అసలు ఆ ఆలోచనే నా తత్వానికి విరుద్ధం. చచ్చి చేయగలిగేది ఏమీ లేదుగా. బ్రతికి చేయగలిగేది మాత్రం ఏమైనా ఉందా అంటే ఉంది అని జవాబు చెప్పుకున్నాను. జీవిత ప్రయాణంలో బాటలన్నీ బీటలు వేస్తే ఆ బీళ్లను సాగు చేసుకోగలిగే శక్తి, సామర్థ్యాలు మనిషికుంటాయని నా విశ్వాసం. ఇంక మరి ఏ మార్గము గోచరించని పక్షంలో చావును కోరుకోవాలి. జీవితం అనుభవించడానికే కానీ ఆహుతి చేసుకోవటానికి కాదు. మనం ఈ లోకంలోకి వచ్చింది జీవితానికి ముగింపు పలకటం, సమస్యకి పరిష్కారం కాదు. అది నా అభిప్రాయం మాత్రమే.
ఒక్కొక్కసారి వేరువేరుగా ఆలోచించటము లేకపోలేదు. ఏమైనప్పటికీ నా అభిప్రాయాలు చాలా స్థిరమైనవి. సహించగలిగినంత వరకు సహించుదామనుకున్నాను. ప్రతిరోజు గొడ్డును బాదినట్లు నన్ను బాదటం అతని దినచర్యలో ఒక భాగమైపోయింది. నేను ఏడవకూడదు, కంటతడి పెడితే అతనికి అరిష్టమట. గలగల నవ్వకూడదు, తెల్లచీర కట్టుకోకూడదు, మల్లెపూలు పెట్టుకోకూడదు. వాళ్ళ ఊళ్ళో దొమ్మరి వాళ్ళు అలా ముస్తాబై మగవాళ్లను ఎంటర్టైన్ చేస్తుంటారట. అతన్ని నేను ఎంతగానో సహించాను. కానీ అతను నా ఉనికినే సహించలేకపోయాడు. ఓ రోజు తెలుగులో టైప్ చేసిన కొన్ని పేపర్లు తెచ్చి వాటి మీద సంతకం పెట్టమన్నాడు. అందులోని అంశాలు చదవందే చచ్చిన సంతకం పెట్టను అన్నాను. చదవటం అనవసరం, పెట్టు సంతకం అని గర్జించాడు. అతని గర్జింపులకు నేనేమీ ఒదిగి నిలబడలేదు. అందుకతను మరీ రెచ్చిపోయాడు. సంతకం పెట్టకపోతే బలవంతంగా నీ వేలిముద్రలు వేయిస్తాను అన్నాడు. అది నీ తరం కాదు, మర్యాదగా ఆ పేపర్లేవో ఇవ్వమన్నాను. ఏదో 7-5 నిమిషాల్లో వస్తానంటూ పేపర్లు విసిరేసి వెళ్ళాడు. ఆ కాగితంలోని ప్రతి అక్షరం పొల్లుపోకుండా తూచా తప్పకుండా చదివి సంతకం పెట్టాను. ఏముంది ఆ కాగితంలో? ప్రియంవద నవ్వింది. మల్లెమొగ్గ లాంటి పలువరుస కనిపించేలాగా. అసలు చెప్పక్కర్లేదన్న పెద్ద మనిషికేనా ఈ కుతూహలం? అసలు తిండి పెట్టకపోతే పర్వాలేదు, కానీ ఇలా అర్ధాకలితో వెళ్ళిపోమంటే ఎలా? ఐఎమ్ సారీ, మీ ఆకలి పూర్తిగా తీర్చేస్తాను. ఆ పేపర్లో ఉన్నవి 3 పంక్తులు. నా భర్తకు నేను అన్యాయం చేస్తున్నాను. నాకు ఆనంద్తో అక్రమ సంబంధం ఉంది. పుట్టబోయే బిడ్డకి తండ్రి ఆనంద్. ఈ సత్యాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇదే సారాంశం. మీరు కోర్టుకెందుకు వెళ్ళలేదు? మీరు ఇటువంటి ప్రశ్న వేస్తారని నేను ఊహించలేదు. సరే వినండి. న్యాయస్థానాలు, న్యాయవాదులు వారి క్లయింట్స్ని పరిరక్షించడానికి వాది ప్రతివాదులను కలపగలరు. 2 వ్యక్తులను, అందులోనూ నిత్య పోరాటం సాగించే వారిని కూడా వారి తీర్పుతో కలిసి ఉండేటట్లు చేయగలరు. కానీ వారి మనస్సులను కలపగలరా? మనస్సులను కలపగలిగిన చట్టం ఎక్కడైనా ఉంటే తప్పకుండా ప్రయత్నించుండేదాన్ని ఆమె చెప్పింది. నిజం అన్నట్లు చిరునవ్వు నవ్వాడు అతను. తరువాత మీ ఆకలి తీరింది, కానీ చివరగా మజ్జిగన్నం తింటే కానీ సరిగ్గా జీర్ణం కాదుగా? ప్రియంవద నవ్వింది. అతను నవ్వాడు. నా బట్టలు అవి తీసుకుని ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ కోటి బస్టాండ్లో నిలబడిన నాకు మా దూరపు బంధువు కనకమ్మ కనిపించింది. ఎక్కడికి, ఏమిటి ప్రయాణం అంటూ ప్రశ్నించింది. ఆమెకు ఏమీ దాచకుండా చెప్పేశాను. ఆమె సానుభూతితో నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఆశ్రయం ఇచ్చింది. ఆ సమయంలో ఆమె నాకు దేవతలా కనిపించింది. వారం రోజుల తర్వాత ఆమె సాధించటం మొదలుపెట్టిందనుకోండి, అది వేరే సంగతి. తరువాత అదృష్టవశాత్తు నేను ఇక్కడికి రావటం జరిగిందంటూ తను అక్కడికి వచ్చిన వివరం చెప్పింది. చెప్పటం ముగించి అతని ముఖంలో మారబోయే రంగుల కోసం వెతకసాగింది ప్రియంవద. ఆమె కళ్ళు ఆమె మనసు కంటే చురుగ్గా పనిచేస్తున్నాయి. అయినప్పటికీ ఏమీ ప్రయోజనం లేక నేలచూపులు చూశాయి. ఉస్సూరంటూ ఓ నిట్టూర్పు విడిచి లేచి నిలబడ్డాడు సందీప్. అతనేం మాట్లాడబోతున్నాడో అని ఆతృతగా లేచిందామె, కానీ గంభీరంగా ఉండిపోయింది. నేను ఎల్లుండి సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళి అమ్మకు చూపిస్తాను. నిశ్చలంగా ఉన్నాయి అతని మాటలు. ఆమె మనసు ఆనందంతో చిందులు వేసింది. బుగ్గలు కెంపులైనాయి. ఒక్కసారి తన ఆనంద భాష్పాలతో అతనికి పాదాభిషేకం చేద్దామనిపించింది. ఆ కోర్కే తనలోనే అణుచుకుని ఏదో మాట్లాడాలన్నట్లు. అంతా విన్న తర్వాత కూడా ఇంకా ఇంత విన్నా నా నిర్ణయం మారదు, ఖచ్చితంగా చెప్పాడతను. బయటికి నడిచాడతను. తలుపు దగ్గరగా వేసి అతన్ని అనుసరించింది ప్రియంవద. కారు కనుమరుగయ్యే వరకు అలాగే నిలబడి వెనక్కి మరలింది. వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది. నైట్ క్వీన్ వాసనలు, సన్నజాజుల వాసనలు పరిసరాన్ని మైమరిపిస్తున్నాయి. ప్రియంవద జాజిపందిరి దగ్గరికి నడిచింది. అక్కడేదో 2 ఆకారాలు కదలిక లేకుండా ఒకరి కౌగిలిలో మరొకరు ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్లున్నారు. ప్రియంవద ఒక్కడుగు వెనక్కి వేసింది. కానీ ఆమెకు సన్నజాజులు కోయాలనే కోరికే గాఢంగా ఉంది. నాకేమిట్లే అనుకొని జాజిపూలు కొమ్మలతో పాటు గుత్తులుగా కోసుకుంటోంది. ఆకుల శబ్దానికి ఆ 2 ఆకారాలు విడివడి చెరోవైపు జరిగాయి. ఆమె నడుస్తూ తను కోసుకున్న పూలగుత్తులను రెండింటినీ ఒక పిన్నుతో జడలో ఒక పక్కగా పెట్టుకుంది. పోచమ్మ, టీచరమ్మ చూసినాదేమో. అది డ్రైవర్ వజీర్ గొంతు. ఏం చేస్తాది చూస్తే? అది పని మనిషి పోచమ్మ గొంతు. అమ్మగారితో చెప్తాదేమో. చెప్పనియ్యి, నాకేం భయం. ఈ పిచ్చి పిచ్చి మాటలు చెప్పమాకెహే. చెప్తే ఏం చెప్తాది? మీ డ్రైవరు మీ పని మడిసి అని చెప్తాది. ఈ బంగ్లాలోలంతా
మంచిగున్న రేటి టీచర్ అమ్మను మగడు ఇడిసేసినాడంట. ఆయన ఎవరో ఒక పోరిని తోలుకొని ఈమింటికి రావటం లేదా? ఈ అమ్మేమి సీతమ్మోరు కాదులే. నీకంత పిరికైతే రేపే ఈడ కొలువు ఇడిసేసి పోదాం పదా. ఆ మాటలు ప్రియంవద చెవుల పడకపోలేదు. ఇలాంటి వినడం తనకేం కొత్త కాకపోయినా మనసు చివుక్కుమంది. అంతలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కదా, అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి నోళ్లు మూతలు పడవు అనుకుంది కొండంత ధైర్యంగా. మాటిమాటికి రోడ్డు వైపు చూస్తోంది ప్రియంవద. ఎర్రటి వెంకటగిరి జరీచీర, మ్యాచింగ్ జాకెట్, జడలో నిండుగా కనకాంబరాలు, నుదుట ఎర్రని తిలకం. వాటికి ఆమె వల్ల అందం వచ్చిందా అనిపించేలా ఉంది. చామన ఛాయతో అంత పొడుగు పొట్టి కానీ ఎత్తుకు తగిన లావు, కోలముఖం, తీరైన కనుబొమ్మలు, పొడవైన కనురెప్పలు, వాటి రక్షణలో మిలమిల్లాడుతున్న కళ్ళు, వాటితో పోటీ పడుతున్న పొడవైన ముక్కు. నేను ఎక్కువ స్థలాన్ని ఆక్రమించను అన్నట్లు చిన్న నోరు, మరీ భారమైతే నువ్వు మాట్లాడలేవు సుమా అన్నట్లు సన్న పెదవులు, నున్నని చెక్కిళ్ళు, సన్నని నడుము నడుస్తుంటే అటు ఇటు ఊగే పొడవైన జడ ఆమె అందగత్తె అని రుజువు చేస్తున్నాయి. సందీప్ రాకను గమనించినట్లు నిలబడింది ప్రియంవద. ఏమిటి ప్రియంవదాదేవి, ఏ లోకంలో విహరిస్తున్నారు? భక్తుడొచ్చాడు. ఒక్కసారి పక్కున నవ్విందామె. చిరునవ్వే తెలుసు కానీ మరీ ఇంత బాగా నవ్వగలవని నాకు తెలియదు సుమా. ఆమె మళ్ళీ నవ్వింది. తను తెచ్చిన మల్లె పువ్వులు, స్వీట్సు, బిస్కెట్లు ఆమెకు అందించాడు. పూల పొట్లం విప్పి మల్లెలు కనకాంబరాలపైన పెట్టుకుంది. అవి ఆమెకు మరింత శోభనిచ్చాయి. సందీప్ తదేకంగా ఆమెను చూస్తుండిపోయాడు. ఒక ప్లేట్లో 2 స్వీట్లు పెట్టి అతనికి అందించింది. అతను స్వీటు తీసుకున్నాడు. మీరు తీసుకోండి. ఆమె కూడా తీసుకుంది. స్వాతి ఎక్కడా? కావ్య దగ్గర. మీరు కాఫీ తీసుకుంటూ ఉండండి, నేను స్వాతిని తీసుకుని వస్తాను. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ కాఫీ తాగటం ముగించాడు సందీప్. ముద్దుగా అత్త అత్త అంటూ మాట్లాడుతూ తప్పటడుగులు వేస్తున్న స్వాతిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు సందీప్. పాపకు పాలు పట్టడం పూర్తి చేసి నా పనైపోయింది వెళ్దామా అన్నది ప్రియంవద. పాపనెత్తుకుని బయటకు నడిచాడతను. తాళం వేసి అతన్ని అనుసరించిందామె. అతనలా పాపనెత్తుకుని నడుస్తుంటే పక్కగా తను. ఆమె మనసు ఉల్లాసంగా ఉయ్యాలలూగుతున్నది. ఆ వింత అనుభూతి వర్ణనాతీతంగా ఉంది. తను కోరుకున్న జీవితం అలాంటిదే మరి. సందీప్ లాంటి వ్యక్తిని ఎవరిష్టపడరు? కారు బ్యాక్ డోర్ దగ్గరకు వెళ్ళబోతున్న ఆమెను అటు కాదు ఇటు వేలు చూపించాడు సందీప్. ఆమె నవ్వుతూ ఫ్రంట్ సీట్లో కూర్చుంది. అతని పక్క అలా కూర్చుంటే ఏదో హాయి పులకరింత కలుగుతోంది ఆమెకు. అతని స్పర్శకు శరీరం జలధరించింది. అందమైన విశాలంగా ఉన్న తీరైన బంజారా హిల్స్ రోడ్డును దూరం చేసుకుంటూ మనస్సు కంటే వేగంగా దూసుకు వెళ్ళి శ్రీనగర్ కాలనీలో అంత పెద్దది అంత చిన్నది కాని ఇంటి ముందాగింది కారు. సందీప్ కారు దిగి ప్రియంవద వైపుగా ఉన్న డోర్ తెరిచి పట్టుకొని దేవిగారు అంటూ నవ్వుతూ చూశాడు. భక్త, ఏమి నీ కోరిక? తను నవ్వుతూ దిగింది ప్రియంవద. కాలింగ్ బెల్ వినపడగానే పరుగున వచ్చి తలుపు తీసింది రమ్య. స్వాతినెత్తుకుని చకచక మెట్లెక్కి పైకి వెళ్ళింది. నాయనమ్మ, డాడీ వాళ్ళు వచ్చేశారు అంటూ గట్టిగా కేక పెట్టింది. బజ్జీలు చేస్తున్న పద్మావతమ్మ చేయి కడుక్కొని కొంగు తుడుచుకుంటూ వచ్చింది. జంటగా లోపలికి అడుగు పెట్టిన కొడుకుని ప్రియంవదని చూసి ముచ్చటగా ఉన్నారు. మంచి సెలక్షన్ అన్నట్లు కొడుకు వైపు మెచ్చుకోలుగా చూసింది. రామ్మ రా అంటూ సాదరంగా ఆహ్వానించింది. పరస్పరం పరిచయాలయ్యాక ప్రియంవద సోఫాలో కూర్చుంది. ఎదురుగా పద్మావతమ్మ కూర్చుంది. సందీప్ మొహం కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్ళాడు. రమ్య తన దగ్గరున్న రకరకాల బొమ్మలు, తన డాడీ సౌదీ అరేబియా నుండి తెచ్చినవన్నీ స్వాతి ముందు కుప్పగా పోసింది. స్వాతిని కూడా మరో బొమ్మలా ఆడుకుంటోంది. పద్మావతమ్మ ప్రియంవదను కుశల ప్రశ్నలు వేసింది. ఆమె మాట్లాడే విధానం ప్రియంవదకు ఆమె పట్ల గౌరవాన్ని మరింత పెంచింది. కొంతసేపు మాట్లాడి వంట ఇంట్లోకి వెళ్ళింది పద్మావతమ్మ. సందీప్ ఫోటో ఆల్బమ్ తీసుకువచ్చి ప్రియంవదకు చూపించి పేరు పేరున వివరించాడు. అన్నింట్లోకి రంజని ఫోటోలు ఆమెనెంతో ఆకర్షించాయి. ఇంత అందం, మంచి భర్త, అత్తగారు, రమ్య, అందరి మధ్యలో ఆమె ఎంతో ఆనందంగా గడిపి ఉంటుంది. ఆ ఆనందాన్ని చూసి భగవంతుడు ఓర్వలేకపోయినట్లున్నాడు. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి ఆమెకు. సోఫాల నుంచి లేచి ర్యాక్స్లో పొందిగ్గా సర్దిన పుస్తకాలు ఒక్కొక్కటే తీసి చూడసాగింది. గీతా మకరందం, భారతం, భాగవతం, మొల్ల రామాయణం, శృంగార నైషధం
మనుచరిత్ర, ఆముక్తమాల్యద మొదలైన ప్రబంధాలు, గీత, బైబిల్, ఖురాన్, 1000 పడగలు, వర్ధన్న సేనాని, మైదానం, రామాయణ కల్పవృక్షం, రామాయణ విషవృక్షం, రామాయణ విషవృక్ష ఖండన, శారదాదేవి చరిత్ర, వివేకానంద చరిత్ర. సందీప్ పద్మావతమ్మల పుస్తకాభిరుచికి అబ్బురపడింది. ఆ మాటే పద్మావతమ్మతో అంది. ఆమె నవ్వుతూ, పుస్తకాలు కొనటం సులభమే, ఎన్ని పుస్తకాలు చదివావు అని ప్రశ్నిస్తే జవాబు చెప్పటం కష్టం, కానీ ఎన్ని పుస్తకాలు కొన్నావు అంటే జవాబు చెప్పటం సులభం. ప్రబంధాలన్నీ నేను కొన్నవి. 1000 పడగలు, నవలలు అబ్బాయి రంజనీలు కొన్నవి. రంజని పోయిన తర్వాత ఒక్క పుస్తకం కూడా కొనలేదు ఇంతవరకు. ప్రతిరోజు కనీసం ఏదో ఒక గ్రంథంలో 10-15 పేజీలు తప్పక చదువుతాను. అబ్బాయి కనీసం 25 పేజీలైనా చదువుతాడు. కథ కొనసాగుతుంది.